పాలమ్మిన పూలమ్మిన అని ఆయన చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్. అసెంబ్లీలో అయినా పబ్లిక్లో అయినా ఆయన హడావుడి నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సందడి చేస్తూ ఉంటారు ఆ మాజీ మంత్రి. అయితే ఆయన ఇప్పుడు రాజకీయంగా యూటర్న్ని తీసుకుంటున్నారా? పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చిన పార్టీకి వీడ్కోలు పలుకుతున్నారా? గత కొద్ది రోజులుగా ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, ముఖ్య నేతల సమావేశాలకు దూరంగా ఉండడం ఈ రాజకీయ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఆ ఎమ్మెల్యే పార్టీ మార్పుపైన జరుగుతున్న చర్చలతో నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? కొన్ని రోజులుగా ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆయన అనుచరుల అంతర్గత సంభాషణలు దీనికి సంకేతం. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒకే ఒక్క చర్చ, ఒకే ఒక్క పేరు, మల్లారెడ్డి. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఫేమస్. అసెంబ్లీలో బయట ఆయన సందడి మామూలుగా ఉండదు. నవ్వుతూ నవ్వేస్తూ పంచులతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక విద్యా సంస్థలతో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగారు మల్లారెడ్డి. రాజకీయాల్లోనూ ఆయన స్టైలే వేరు. మల్లారెడ్డి మాటలు ఒక్కోసారి వివాదాస్పదంగా మారినా ప్రజల్లో మాత్రం ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడి పక్కా అని అంటుంటారు. అయితే మల్లారెడ్డి పార్టీ మారనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. గత కొంతకాలంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై మల్లారెడ్డి పునరాలోచనలో పడ్డారా అనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, ఆయన విద్యా సంస్థలపై జరుగుతున్న విచారణల నేపథ్యంలో తనకు పొలిటికల్ షీల్డ్ కావాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సరైన వేదిక అని ఆయన భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఆయన వ్యవహార శైలి, కార్యకర్తల దగ్గర ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మాత్రం మల్లారెడ్డి వేరే పార్టీ వైపు చూస్తున్నారనే అనుమానం మాత్రం కలుగుతుంది. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డికి ఈసారి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకునేలా తీవ్ర ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలుపెట్టారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది. ఇంకోవైపు కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే చర్చ సైతం ఇంకోవైపు జరుగుతోంది. మల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఇప్పుడు తన కుటుంబాన్ని రాజకీయంగా సుస్థిరం చేసేందుకు కోడలని ముందు వరుసలో నిలబెట్టారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు కోడలిని ఎంపీగా చూడాలన్నది ఆయన కోరిక. అయితే బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న సందిగ్ధంలో ఉన్న మల్లారెడ్డి బీజేపీలో చేరడం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది ఒక రకంగా సేఫ్ గేమ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతారని వార్తలు ఇచ్చాయి. గత కొద్ది కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనేతలతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మల్లారెడ్డి కాషాయ పార్టీ వైపు చూడ్డానికి బలమైన కారణాలే ఉన్నాయి. మల్లారెడ్డికి మల్కాజ్గిరి, మేడ్చల్ పరిధిలో ఉన్న పట్టు సామాన్యమైనది కాదు. ఆయన బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచినట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలోని బీజేపీ అగ్రనేతలతో మల్లారెడ్డి రాయబారం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తనతో పాటు తన నియోజకవర్గ పరిధిలోని కీలక నేతల్ని, కార్పొరేటర్లను కూడా బీజేపీలోకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈ పరిణామాలను గమనిస్తున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మల్లారెడ్డిని ఆపడం అంత సులువు కాదనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి కమలనాథులు మల్లారెడ్డికి ఎలాంటి హామీ ఇచ్చారు? ఆయన చేరికకు ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అయింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయానికి వస్తే మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లాలనేది ఆయన సొంత నిర్ణయమేనా, లేదంటే ఆయన పార్టీ మారేలా ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ టికెట్ ఆశిస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే మల్లారెడ్డిని కాదని శంభీపూర్ రాజుకి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి కారణం కేటీఆర్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. అలా జరగకుండానే మల్లారెడ్డి ముందుగా బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు కోడలు, కొడుకు రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉండాలన్నా, తమకున్న వ్యాపారాలు చేసుకోవాలన్నా కేంద్రంతో సఖ్యత అవసరం. అందుకే మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లడమే మంచిదని భావిస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మల్లారెడ్డి తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద భూకంపమే సృష్టించబోతోంది. గులాబీ కండువ తీసేసి కాషాయ కండువ కప్పుకోవడానికి
తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే అనుమానాలు ఇప్పుడు దాదాపు నిజమయ్యాలని కనిపిస్తున్నాయి. మరి దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? బీజేపీ ఆయనను ఎలా ఆహ్వానించబోతోంది? కాంగ్రెస్ దీనిపై ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళుతుందో చూడాలి మరి.